హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. మన ఇప్పుడు అగ్రికల్చర్ ఫైనాన్స్ దీనికి సంబంధించి మోడల్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఫస్ట్ వన్, ఏ కమిటీ సిఫారసుల మేరకు 1965లో జనవరిలో వ్యవసాయ ధరల కమిషన్ను ఏర్పాటు చేశారు? జవాబు జా సంఘం కమిటీ సిఫారసుల మేరకు. నెక్స్ట్, అశోక్ మెహతా 1957 కమిటీకి సంబంధించి సరైనటువంటి వాక్యాలు ఏమిటి? జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్, 1957 అశోక్ మెహతా అధ్యక్షతన ఆహార ధాన్యాల విచారణ సంఘంను నియమించింది. అయితే నెక్స్ట్ పాయింట్, ఈ కమిటీ వ్యవసాయ ఉత్పత్తులలో హెచ్చు తగ్గుల వలన ధరలలో అస్థిరత్వం ఏర్పడుతుంది, అందువల్ల ఆహార ధాన్యాల డిమాండ్ సప్లైలను నియంత్రణ చేయాలి. నెక్స్ట్ పాయింట్, ధరల స్థిరీకరణ మండలి అనేటటువంటి పేరుతో ఒక ఉన్నత అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. ఇవన్నీ కూడా సరైనటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, 1965లో వ్యవసాయ ధరల కమిషన్ను ఏ సంవత్సరంలో దీని పేరును వ్యవసాయ వ్యయాలు మరియు ధరల కమిషన్గా పేరును మార్చారు? జవాబు 1985 సంవత్సరంలో. నెక్స్ట్, భారత్లో చట్టబద్ధమైనటువంటి మద్దతు ధర గల ఏకైక పంట ఏమిటి? జవాబు చెరుకు పంట. నెక్స్ట్, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎన్ని పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటిస్తుంది? జవాబు 24 పంటలకు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సంస్థాగత మూలాధారాలు కానటువంటివి ఏమిటి? సంస్థాగత మూలాధారాలు కానటువంటివి ఏంటంటే ఈ కింది వాటిలో భూస్వాములు అనేటటువంటి ఈ ఆప్షన్, ఇది సంస్థాగత మూలాధారాలు కానటువంటివి. అయితే సంస్థాగత మూలాధారాలు అయినటువంటి ఆప్షన్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ ప్రభుత్వం, నెక్స్ట్ వాణిజ్య బ్యాంకులు, నెక్స్ట్ గ్రామీణ బ్యాంకులు. నెక్స్ట్ క్వశ్చన్, 2017-2018లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ పరపతి అధికంగా పంపిణీ చేయబడినటువంటి జిల్లాలు వరుస క్రమము ఏమిటి? జవాబు తూర్పుగోదావరి, గుంటూరు, అనంతపురం. నెక్స్ట్ క్వశ్చన్, దీర్ఘకాలిక పరపతి అంటే ఏమిటి? జవాబు 15 నుంచి 20 సంవత్సరాల వ్యవధిలో తిరిగి చెల్లించే రుణం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికానిది ఏమిటి? సరికానటువంటి ఆప్షన్ ఏమిటి? జవాబు థర్డ్ ఆప్షన్, ఇది సరికానటువంటిది. అయితే కరెక్ట్ అయినటువంటివి ఏంటో చూద్దాము. దీనిలో ఫస్ట్ పాయింట్, 1951, 1952లో వడ్డీ వ్యాపారుల నుంచి 69.7% రుణాలను అందించారు. నెక్స్ట్ పాయింట్, 1995, 1996 సంవత్సరంలో వడ్డీ వ్యాపారుల నుంచి 7% రుణాలను అందించారు. నెక్స్ట్ పాయింట్, 1951, 1952 సంవత్సరంలో బంధువులు, స్నేహితులు 14.2% రుణాలను అందించారు. ఇవన్నీ కూడా కరెక్ట్ అయినటువంటి ఆప్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్, పావలా వడ్డీ పథకంకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానిది ఏమిటి? జవాబు థర్డ్ ఆప్షన్, ఇది సరికానటువంటిది. అయితే కరెక్ట్ అయినటువంటి ఆప్షన్స్ ఏంటో చూద్దాం. దీనిలో ఫస్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
2004, 2005 స్వయం సహాయక బృందాలకు అంటే డ్వాక్రాలకు ఇచ్చేటటువంటి రుణాలపై వడ్డీ సబ్సిడీని ఇచ్చేటటువంటి ఉద్దేశంతో పావలా వడ్డీ అనేటటువంటి పథకాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ పాయింట్ 2008, 2009 అంటే ఇది 2008 ఖరీఫ్ నుంచి ఈ పథకాన్ని వ్యవసాయ రుణాలకు వర్తింపచేసింది. నెక్స్ట్ పాయింట్ ఈ పథకం క్రింద 3% వడ్డీ మాత్రమే వసూలు చేయబడుతుంది. ఇవన్నీ కూడా కరెక్ట్ అయినటువంటి ఆప్షన్స్. నెక్స్ట్ కౌలు రైతులకు రుణంకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానటువంటిది ఏమిటి? సరికానటువంటిది థర్డ్ ఆప్షన్. కరెక్ట్ అయినటువంటి ఆప్షన్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేషన్ యాక్ట్ 2011 దీని ప్రకారం కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు అందజేస్తారు. నెక్స్ట్ పాయింట్ 2016, 2017లో జారీ చేయబడినటువంటి రుణ అర్హత కార్డులు ఇవి 6,717,000. నెక్స్ట్ పాయింట్ ఏపీ కౌలు రైతులకు సర్టిఫికేట్ ఆఫ్ కల్టివేట్ అనేటటువంటి నూతన సదుపాయం కల్పించారు. దీని ద్వారా కౌలు రైతులు వారి యొక్క పంటను తాకట్టు పెట్టి 1,00,000 రూపాయల వరకు కూడా పొందవచ్చు. ఇవన్నీ కూడా కరెక్ట్ అయినటువంటి ఆప్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్ సేంద్రియ వ్యవసాయంకు సంబంధించి ఈ కింది వాటిలో సరైనటువంటిది ఏమిటి? సరైనది ఏంటంటే దీనిలో ఫస్ట్ పాయింట్ ఎన్పిఎం అంటే నాన్ పెస్టిడియల్ మేనేజ్మెంట్ అనేటటువంటి షాపులు వీటి యొక్క ఏర్పాటుపై 50% సబ్సిడీని అందిస్తారు. నెక్స్ట్ పాయింట్ ఆవుల యొక్క కొనుగోలుపై 50% సబ్సిడీని అందిస్తారు. నెక్స్ట్ పాయింట్ కస్టమ్ హెరింగ్ సెంటర్ ఏర్పాటుపై 50% సబ్సిడీని అందిస్తారు. ఇవన్నీ కూడా కరెక్ట్ అయినటువంటి ఆప్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్ రైతు సాధికార సంస్థకు సంబంధించి సరికానటువంటిది ఏమిటి? సరికానటువంటిది ఏంటంటే థర్డ్ ఆప్షన్. అయితే కరెక్ట్ అయినటువంటి ఆప్షన్స్ చూద్దాం. దీనిలో ఫస్ట్ పాయింట్ వ్యవసాయ రంగంలో రుణ విముక్తి పథకాలను మరియు విధానాలను పర్యవేక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నెక్స్ట్ పాయింట్ 2014 సంవత్సరం అక్టోబర్ 22వ తేదీ నుంచి ఈ సంస్థ పని చేయడం ఆరంభించింది. నెక్స్ట్ పాయింట్ దీని ప్రధాన కార్యాలయము విజయవాడలో కలదు. ఇవన్నీ కూడా రైతు సాధికార సంస్థకు సంబంధించి సరైనటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ వ్యవసాయ రుణమాఫీ పథకంకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనటువంటిది ఏమిటి? సరైనది ఏంటంటే జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్ 2008, 2009 బడ్జెట్లో భారతదేశంలోని రైతుల రుణ భారాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. నెక్స్ట్ పాయింట్ 2007 సంవత్సరం మార్చి 31వ తేదీ నాటికి పొంది ఉన్నటువంటి రుణాలు డిసెంబర్ 31వ తేదీ నాటికి బకాయిలు పడినటువంటి మొత్తం ఇంకా 2005వ సంవత్సరం ఫిబ్రవరి 29వ తేదీ నాటికి చెల్లించకుండా ఉండేటటువంటి రంగాలకు ఈ పథకం వర్తిస్తుంది. నెక్స్ట్ పాయింట్ 2 హెక్టార్ల కన్నా తక్కువ భూమి ఉన్నటువంటి రైతులకు వాణిజ్య బ్యాంకులు ఇంకా సహకార బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల నుంచి పొందినటువంటి ప్రత్యర్థి రుణాలను మాఫీ చేస్తారు. ఇవన్నీ కూడా కరెక్ట్ అయినటువంటి అంశాలు.
నెక్స్ట్ క్వశ్చన్, లీడ్ బ్యాంకు పథకం దీన్ని ఎప్పుడు ప్రారంభించారు? జవాబు 1969 సంవత్సరం డిసెంబర్ నెలలో, 1969 డిసెంబర్. నెక్స్ట్, లీడ్ బ్యాంకు పథకానికి సంబంధించి ఈ కింది వాటిలో సరైనటువంటిది ఏమిటి? సరైనటువంటిది ఏంటంటే దీనిలో ఫస్ట్ పాయింట్, లీడ్ బ్యాంకు పథకం దీని ప్రకారం ప్రతి జిల్లాకు ఒక బ్యాంకు లీడ్ బ్యాంకుగా ఎంపిక చేస్తారు. నెక్స్ట్ పాయింట్, ఇది జిల్లాలోని ఇతర బ్యాంకులు ఇంకా ద్రవ్య సంస్థలను కలుపుకొని సమన్వయపరుస్తూ జిల్లాలో వ్యవసాయ పరపతి అవసరాలను తీర్చింది. నెక్స్ట్ పాయింట్, గ్రామీణ ప్రాంతాలలో మిగులు వనరులను బ్యాంకింగ్ వ్యవస్థకు తరలించడం మరియు అశ్రద్ధకు గురైనటువంటి రంగాలకు బ్యాంకు పరపతిని అందించి ఆర్థికాభివృద్ధికి చేయూతను అందించడం. ఇవన్నీ కూడా కరెక్ట్ అయినటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానటువంటిది ఏమిటి? సరికానటువంటిది ఏంటంటే ఫోర్త్ ఆప్షన్. కరెక్ట్ అయినటువంటి ఆప్షన్స్ చూద్దాం. 1972 సంవత్సరంలో సరయు కమిటీ ఇది ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేయాలని సూచించింది. నెక్స్ట్ పాయింట్, 1975 సంవత్సరం జూలై 1వ తేదీన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వీరు 20 సూత్రాల కార్యక్రమంను ప్రారంభించారు. నెక్స్ట్ పాయింట్, 1975 సంవత్సరం అక్టోబర్ 30వ తేదీన భారతదేశంలో మొట్టమొదటిగా 5 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ప్రయోగాత్మకంగా స్థాపించారు. ఇవన్నీ కూడా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు సంబంధించి సరైన అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనటువంటిది ఏమిటి? జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్, 1975 జూలైలో కేంద్ర ప్రభుత్వం నరసింహ వర్కింగ్ గ్రూప్ను నియమించింది. నెక్స్ట్ పాయింట్, 1975 సంవత్సరం జూలై 31వ తేదీన ఈ కమిటీ నివేదికను సమర్పిస్తూ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏర్పాటును సూచించింది. నెక్స్ట్ పాయింట్, 1975 సంవత్సరం సెప్టెంబర్ 26వ తేదీన భారత ప్రభుత్వం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఆర్డినెన్స్ను జారీ చేసింది. ఇవన్నీ కూడా కరెక్ట్ అయినటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, 1975 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన భారతదేశంలో 5 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో స్థాపించబడని ప్రాంతం ఏమిటి? స్థాపించబడని ప్రాంతం ఇక్కడ కింది ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో అదేంటంటే ఫోర్త్ ఆప్షన్. అదేంటంటే గోరఖ్పూర్, పశ్చిమ బెంగాల్ అనేటటువంటి ఈ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, రైతు మిత్ర బృందాలకు సంబంధించి ఈ కింది వాటిలో సరికానిది ఏమిటి? సరికానటువంటిది ఏంటంటే ఫోర్త్ ఆప్షన్. అయితే కరెక్ట్ అయినటువంటి ఆప్షన్స్ చూద్దాం. ఈ బృందాల ద్వారా పరపతితో పాటు జిప్సం, జింక్ ఇంకా సల్ఫేట్ వ్యవసాయ పనిముట్లు మొదలైనటువంటి ఉత్పాదకాలను కూడా అందిస్తారు. నెక్స్ట్ పాయింట్, ఈ బృందాలలో గరిష్ట సభ్యుల సంఖ్య 15. వీరికి ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక సభ్యుడిని మాత్రమే తీసుకుంటారు. నెక్స్ట్ పాయింట్, ఒక రైతు మిత్ర బృందం అనేటటువంటిది దీని యొక్క వ్యయం ₹1,00,000. ఇవన్నీ కూడా సరైనటువంటి ఆప్షన్స్.
నెక్స్ట్ క్వశ్చన్ 2015 మార్చి 31వ తేదీ నాటికి భారతదేశంలో గల ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల సంఖ్య ఎంత? జవాబు 56, 56. నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం ఏపీలో గల ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల సంఖ్య ఎంత? జవాబు 4. నెక్స్ట్ జతపరచుము. దీనిలో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ సెకండ్ వన్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, ఇది సిండికేట్ బ్యాంక్. నెక్స్ట్ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఇది ఆంధ్ర బ్యాంక్. నెక్స్ట్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఇది ఇండియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ కూడా జతపరచుము. దీనిలో ఆప్షన్స్ ఏంటంటే సరయూ కమిటీ, నెక్స్ట్ నరసింహం కమిటీ, నెక్స్ట్ కుస్రో కమిటీ, నెక్స్ట్ కేల్కర్. అదేవిధంగా సంవత్సరాలు వచ్చేసి 1975, 1972, నెక్స్ట్ 1984, 1989. అయితే వీటిని మనం జతపరచడం. దీనిలో ఫస్ట్ సరయూ కమిటీ, సరయూ కమిటీ ఇది 1972. నెక్స్ట్ నరసింహం కమిటీ, ఇది 1975. నెక్స్ట్ కుస్రో కమిటీ, ఇది 1989. నెక్స్ట్ కేల్కర్ కమిటీ, కేల్కర్ కమిటీ ఇది 1984. నెక్స్ట్ వన్ కూడా జతపరచము. దీనిలో ఫస్ట్ వన్ సరయూ మరియు నరసింహం కమిటీ, ఇది రైతులతో పాటుగా ఎస్సీ ఎస్టీ సంస్థలు, ఇంకా స్థానిక సంస్థలు, ఇంకా హౌసింగ్ బోర్డులకు పరపతి అందించడం. నెక్స్ట్ కుస్రో కమిటీ, కుస్రో కమిటీ ఇది ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులపై గల పరిమితులు తొలగించడం. నెక్స్ట్ నరసింహం కమిటీ, నరసింహం కమిటీ ఇది ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల విలీనం. నెక్స్ట్ కేల్కర్ కమిటీ, ఇది ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏర్పాటు. ఓకే, నెక్స్ట్ వన్ కూడా జతపరచుము. దీనిలో ఫస్ట్ వన్ నరసింహం కమిటీ, ఇది 1991. నెక్స్ట్ బండారీ కమిటీ, బండారీ కమిటీ ఇది 1994. నెక్స్ట్ వ్యాస్ కమిటీ, ఇది 2001 సంవత్సరం నుంచి 2004వ సంవత్సరం వరకు. నెక్స్ట్ వన్ కూడా జతపరచుము. దీనిలో ఫస్ట్ వన్ బండారీ కమిటీ, బండారీ కమిటీ ఇది ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పునర్వ్యవస్థీకరణ. నెక్స్ట్ వ్యాస్ కమిటీ, ఇది ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల విలీనం. నెక్స్ట్ కేసి చక్రవర్తి కమిటీ, ఇది గ్రామీణ బ్యాంకులకు మూలధనం సమకూర్చటం. నెక్స్ట్ క్వశ్చన్ 2006వ సంవత్సరం జూన్ 1వ తేదీన సిండికేట్ బ్యాంకు స్పాన్సర్ చేసినటువంటి మూడు బ్యాంకులను విలీనం చేయగా ఏర్పడినటువంటి బ్యాంకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు. అయితే ఈ క్రింది వాటిలో 3 బ్యాంకులలో
లేనటువంటిది ఏమిటి? 3 బ్యాంకులను విలీనం చేయడం జరిగింది కదా! ఈ కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్‌లలో 3 బ్యాంకులలో లేనటువంటి బ్యాంకు ఏమిటో గుర్తించడం. అదేంటంటే ఫస్ట్ ఆప్షన్ సంగమేశ్వర గ్రామీణ బ్యాంకు. ఇది ఆ 3 బ్యాంకులలో లేనటువంటి బ్యాంకు. అయితే ఆ 3 బ్యాంకులు ఏంటో చూద్దాము. ఫస్ట్ రాయలసీమ గ్రామీణ బ్యాంకు, నెక్స్ట్ శ్రీ అనంత గ్రామీణ బ్యాంకు, నెక్స్ట్ పినాకిని గ్రామీణ బ్యాంకు. ఇవన్నీ కూడా కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సప్తగిరి గ్రామీణ బ్యాంకు 2006వ సంవత్సరం జూలై 1వ తేదీన ఇండియన్ బ్యాంక్ స్పాన్సర్ చేసినటువంటి ఏ బ్యాంకుల యొక్క విలీనం వలన ఏర్పడింది? జవాబు దీనిలో ఫస్ట్ శ్రీ వెంకటేశ్వర గ్రామీణ బ్యాంకు, నెక్స్ట్ కనకదుర్గ గ్రామీణ బ్యాంకు. ఈ రెండింటి యొక్క విలీనం వలన. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచుము. దీనిలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, ఇది కడప జిల్లా. నెక్స్ట్ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, ఇది గుంటూరు జిల్లా. నెక్స్ట్ సప్తగిరి గ్రామీణ బ్యాంకు, ఇది చిత్తూరు జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, సహకార పరపతి సంస్థలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనటువంటిది ఏమిటి? జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్ వ్యవసాయదారులను వడ్డీ వ్యాపారవేత్తల నుంచి కాపాడి రుణగ్రస్తం నుండి విముక్తి చేయడం లక్ష్యంగా సహకార పరపతి చట్టాన్ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ పాయింట్, భారత సహకార ఉద్యమ పిత ఎవరంటే సర్ ఫెడ్రిక్ నికల్సన్. నెక్స్ట్ పాయింట్, భారత సహకార ఉద్యమ నిర్మాత వారెవరంటే జవహర్ లాల్ నెహ్రూ. ఇవన్నీ కూడా సరైనటువంటి ఆప్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం 1964 ప్రకారం ఈ కింది వాటిలో సరైనటువంటిది ఏమిటి? సరైనటువంటిది ఏంటంటే దీనిలో ఫస్ట్ పాయింట్ మద్రాసు సహకార సంఘాల చట్టం, ఇది 1932. మద్రాసు భూమి తనఖా బ్యాంకు చట్టం, ఇది 1934. నెక్స్ట్ పాయింట్, హైదరాబాద్ సహకార సంఘాల చట్టం 1952లను రద్దు చేసి సంయుక్త ఏపీలో ఏపీ సహకార సంఘాల చట్టం 1964ను తీసుకువచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, బహుళ రాష్ట్ర సహకార సంఘాల చట్టానికి సంబంధించి సరైనటువంటిది ఏమిటి? సరైనటువంటిది ఏంటంటే ఫస్ట్ పాయింట్ భారత్ 1942 సంవత్సరంలో మొదటిసారిగా ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. నెక్స్ట్ పాయింట్, ఒక సహకార సంఘం యొక్క కార్యకలాపాలు మరియు వ్యవహారాలు ఒక రాష్ట్ర పరిధిని మించి ఉన్నప్పుడు ఆ సహకార సంఘం యొక్క రిజిస్ట్రేషన్ మరియు నిర్వహణ బహుళ రాష్ట్ర సహకార సంఘాల చట్టం కింద నియంత్రించబడుతుంది. ఇవి 2 పాయింట్స్ కూడా సరైనటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్, అఖిల భారత సహకార సంస్థల సంఘం. మళ్ళొకసారి చెప్తున్నాను, అఖిల భారత సహకార సంస్థల సంఘం అంటే భారత జాతీయ సహకార సంఘం అని కూడా అంటారు. అయితే దీని ఏర్పాటు ఎప్పుడు చేశారు? జవాబు 1929వ సంవత్సరం 1929. నెక్స్ట్, రాష్ట్ర సహకార బ్యాంకులకు సంబంధించి ఈ కింది వాటిలో సరైనటువంటిది ఏమిటి? సరైనటువంటిది ఏంటంటే దీనిలో ఫస్ట్ పాయింట్ ప్రతి రాష్ట్రంలోని సహకార పరపతి వ్యవస్థకు రాష్ట్ర సహకార బ్యాంకు శిఖరం వంటిది.
నెక్స్ట్ పాయింట్, ఈ బ్యాంకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు నిధులు సమకూర్చడంతో పాటు వాటిని నియంత్రించి ఇంకా వాటి కార్యకలాపాలను సమన్వయపరుస్తుంది. నెక్స్ట్ పాయింట్, ఈ బ్యాంకు డిపాజిట్లు, మూలధనం, రుణాలు, నిల్వ నిధుల ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది. ఇవన్నీ కూడా కరెక్ట్ అయినటువంటి ఆప్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్, సహకార వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకులకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరి కానటువంటిది ఏమిటి? జవాబు సరికాని ఆప్షన్ ఏంటంటే సెకండ్ వన్. అయితే కరెక్ట్ అయినటువంటి ఆప్షన్స్ ఏంటో చూద్దాము. దీనిలో ఫస్ట్ పాయింట్, వ్యవసాయదారులకు దీర్ఘకాలిక పరపతి అవసరాలను తీర్చడానికి సహాయపడేటటువంటి బ్యాంకులను భూమి తనఖా బ్యాంకులు అని అంటారు. నెక్స్ట్ పాయింట్, 2005వ సంవత్సరం నుంచి భూమి అభివృద్ధి బ్యాంకులను సహకార వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకులు అని పిలుస్తారు. నెక్స్ట్ పాయింట్, 2002 సంవత్సరం నుంచి భూమి అభివృద్ధి బ్యాంకులను సహకార వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకులు అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏకగవాక్ష విధానం ఇది సహకార పరపతి సంస్థల నిర్మాణాన్ని మార్చడానికి ఉద్దేశించినటువంటి విధానంను సూచించినటువంటి కమిటీ ఏమిటి? జవాబు ఆర్కే హజారీ కమిటీ.